ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం హనుమాన్ జంక్షన్ నివాసితులు గునుపూడి ఆనంద్ శామ్యూల్ జాన్ శోభన గార్ల వివాహ దినం సందర్భంగా తల్లి స్వర్ణలత గారు, సహోదరి కుటుంబం అనిత రాకేష్ గారు, మేనల్లుడు మేనకోడలు రక్షిత్ జెస్సీ సహకారం ఇస్తున్నారు. స్వర్ణలత టీచర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వివాహ దినం జరుపుకున్న ఆనంద్ శామ్యూల్ జాన్ శోభన గార్లకు శుభాకాంక్షలు. దేవుడు వీరి వైవాహిక జీవితాన్ని దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనట్లు ప్రార్థన చేద్దాం. అటువలనే రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నా. మీ సహాయాన్ని మాకివ్వండి. ఈ దినం వివాహ దినం జరుపుకున్నటువంటి శామ్యూల్ జాన్ గారు, శోభన గారులను దీవించండి. వారి యొక్క కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. తల్లిగారు స్వర్ణలత గారిని దీవించండి. ప్రభు, ఈ రాత్రి ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారులను పంపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. వరుసగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. దేవుడు ఇర్మియాకు సెలవిస్తున్నాడు. ఇద్దరు ప్రముఖులైన ప్రవక్తలు, ప్రముఖులైన దైవజనుల పేర్లు ప్రస్తావించాడు. ఒకరు మోషే, రెండు సమూయేలు. సమూయేలు అనే మాటకు అర్థం వినబడిన ప్రార్థనగా భావిస్తాం. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విమోచించి 40 సంవత్సరాలు ఆ కాల్బలానికి నాయకుడిగా ఉండి నడిపించాడు. ఇశ్రాయేలు జనాంగం దేవునికి తిరుగుబాటు చేశారు. అది వారి ప్రవృత్తి, వారి మానసిక స్థితి. అది వారు తిరుగుబాటు చేసినప్పుడల్లా దేవుని కోపం మండింది. మోషే దేవుని యొద్దకు వచ్చి బ్రతిమలాడి ప్రార్థన చేశాడు. మోషే బ్రతిమలాడి దేవుని కోపాన్ని చల్లార్చిన సందర్భాలు మనకు చాలా తేటగా వ్రాయబడ్డాయి. మోషే సొంత అక్క, అన్న మిరియాము, అహరోనులు మోషే మీద అసూయతో వారు దేవుని ఎదుట మోషేను దూషించింది దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. మిరియామును వెంటనే దేవుడు కుష్ఠముతో మొత్తేశాడు. అహరోను ఏడ్చేశాడు, మోషే మమ్మల్ని కాపాడని. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభువా, వారు నన్ను దూషించారు, పర్వాలేదు, క్షమించమన్నాడు. దేవుడు మోషే ప్రార్థన అంగీకరించాడు. ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాల యాత్రలో
10 మార్లు ఆయన విసిగించారని కీర్తనల్లో దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఆహారం కొరకు వారు దేవుని మీద సణిగారు, మాంసం కొరకు సణిగారు, నీరు కొరకు సణిగారు, శత్రువులు వస్తున్నారని సణిగారు. వారికి ఐగుప్తులో ఉన్న వసతులు లేవని చెప్పి నాయకత్వం కట్టుకుని వెనక్కిపోదాం అనుకున్నారు. అట్లాంటి సందర్భాలన్నింటిలో కూడాను దేవుడు కోపగించుకున్నాడు. ఒక సందర్భాన ప్రభు చాలా తేటగా, మోషే నువ్వు అడ్డం తప్పుకో, వీళ్ళందరినీ నాశనం చేసి నీ సంతానంలో నుంచి అబ్రహాం వాగ్దానం నెరవేరుస్తానన్నాడు. మరొకళ్ళు అయితే సరే అనేవాళ్లే, కానీ మోషే అన్నాడు, దేవా ఇది నీ మహిమకు కారణం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలను విమోచించుకున్నాడు, కానీ తానిచ్చిన మాట చొప్పున తాను అనుకున్న స్థానానికి చేర్చలేక వారిని అరణ్యంలో చంపేశాడనే చెడ్డ పేరు నీకెందుకు రావాలి? కాబట్టి వాళ్ళని నాశనం చేయొద్దయ్యా అన్నాడు. కనుక మోషే ఈ ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడిగా పేరుగాంచాడు. మోషే ప్రజల కొరకు విజ్ఞాపన చేశాడు. ఒక ప్రక్కన పాళెం మండిపోతోంది. మోషే ఆజ్ఞాపించినప్పుడు ఆ మండుతున్నటువంటి ఆ పాళెం సంపూర్ణ నాశనం చేయకుండా దేవుడు కాపాడేటట్లుగా, దేవుడు ఆ ఉగ్రత ఆపేటట్టుగా మోషే ప్రార్థించాడు. తాపకరమైన సర్పాలు కరిచాయి. మోషే ఇత్తడి సర్పం పైకెత్తాడు, దాన్ని చూచిన వాళ్ళు బ్రతికారు. కాబట్టి మోషే ప్రజల పక్షంగా వారు పాపం చేసినప్పుడు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు. అలాగే సమూయేలు కూడాను. సమూయేలు దీర్ఘదర్శి, ప్రవక్త, చివరి న్యాయాధిపతి. సమూయేలు ప్రజల కొరకు ఎంతగా విజ్ఞాపన చేశాడు, ఎంతో ప్రార్థనాపరుడు సమూయేలు. ఇశ్రాయేలు జనాంగం వచ్చి మాకొక అన్యుల వలె మాకొక రాజు కావాల్సిందే అని అన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి బహుగా ఏడ్చాడు. సమూయేలు యొక్క ప్రార్థన చాలా ఉన్నతమైనటువంటి ప్రార్థన. అతడు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మోషే సమూయేలు ఈ సమయంలో వచ్చి బ్రతిమలాడినా కూడా ఈ తరం యూదులను నేను విడిచిపెట్టనన్నాడు దేవుడు. ఎంత సీరియస్గా ఉన్నాడు దేవుడు ఆలోచించండి. ఇర్మియాకు వార్నింగ్ ఇచ్చాడు, ఈ జనుల నిమిత్తం నువ్వైతే ప్రార్థన చెయ్యొద్దన్నాడు. నువ్వు చేసిన విననని చెప్పాడు. వారి పాపము దేవుణ్ణి అంతగా గాయం చేసింది. వారికి దేవుడిచ్చిన అవకాశాలు మారు మనసు పొందటానికి కొల్లలు అవకాశాలు ఇచ్చాడు, వారు మారలేదు. దేవుడు డిక్లేర్ చేశాడు కూడా, ఒక భయంకరమైన శ్రమ వచ్చేస్తుంది మీ మీదకని, అయినా కూడా లెక్క చేయలేదు. యూదారాజుల కాలంలో హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే భయంకరమైన పాపాలు చేశాడు. ఆనాటి పాపాల యొక్క ఫలితం పాపం పండిందంటారు చూడండి, పరిపక్వానికి వచ్చి రిజల్ట్ అందుకునే సమయం వచ్చేసిందన్నమాట. యూదా రాజులు 20 మంది ఉన్నారు. ఆ 20 మందిలో 12 మంది మంచివారు, 8 మంది చెడ్డవారు. ఆ చెడ్డవారిలో మనష్షే భయంకరుడు, హిజ్కియా కుమారుడు. అతడు చేసిన పాపాలు రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 16 వచనాలు వరుసగా రాస్తూ వచ్చాడు. ఎటువంటి పాపాలు చూద్దాం, ఈ అధ్యాయం ప్రారంభంలో ఉన్నాం, ఇంకా మనం ముందుకెళ్ళినాక చదువుదాం. కాబట్టి దేవుడు ఎంత ఉగ్రతను సిద్ధం చేస్తున్నాడంటే, వారి మీద ఎంత శిక్షను సిద్ధం చేస్తున్నాడంటే, మోషే సమూయేలు అడ్డం వచ్చినా కూడా నేను వినను అని అన్నాడు. సోదరుడా సోదరి, యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు, సమూయేలు కంటే శ్రేష్ఠుడు. ఇప్పటికీ మానవుల యొక్క పాపం మీద దేవుని యొక్క ఉగ్రత, మానవ దుర్నీతి మీద మండుతూనే ఉన్నది. కానీ మధ్యవర్తిగా యేసుక్రీస్తు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన కనిపిస్తున్నాడు, ఈ ప్రజలు పాపం చేస్తున్నారయ్యా, వీరిని క్షమించని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని కృపాకాలం ఇవ్వబడింది. కృపాకాలం ఇవ్వబడింది ఈ కాలంలో. ఆనాడైతే శిక్షకు వెళ్లాల్సింది అన్న దేవుడు
ఈనాడు మనుషులు మితిమీరి పాపం చేస్తున్నారు. ఈ మధ్యనే టీవీల్లో పేపర్స్లో ఇచ్చారు, అమెరికా దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాన్ని ఎంకరేజ్ చేస్తూ చట్టాలు వచ్చాయని. మరి పిల్లలు ఎలా పుడతారు? స్వలింగ సంపర్కులకు సంతానం ఎట్లా వస్తారు? పురుషుడు పురుషుడితో, స్త్రీ స్త్రీతో అవ్యాచమైనది చేస్తూ పోతే సంతానం ఎక్కడ దొరుకుతారు? ఒక 50-60 సంవత్సరాల్లో ఆ విధంగా కంటిన్యూ అయితే ఆ దేశం చరిత్రలో లేకుండా పోదా? కనుక దేవుని యొక్క క్రమాన్ని విడిచిపెట్టేసింది లోకం. అమెరికా దేశం క్రైస్తవ దేశం. మరి క్రైస్తవ దేశంలో క్రైస్తవేతర దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమిటి? చివరి కాలం, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి అన్నాడు. ఇదే కొన్ని సందర్భాల్లో క్రైస్తవ సమాజంలోనే విపరీత ధోరణులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది అడ్డం పడుతున్నాడు, అంతే కారణం. లేకపోతే ఎప్పుడో ఉగ్రత రావాలి. ఈ ఉగ్రత అంతా దేవుడు దాస్తున్నాడు. ఒక్క దినం ఉంది ఉగ్రత దినం, దాన్ని కుమ్మరించేస్తాడు. మలాకీ గ్రంథం చివరి అధ్యాయంలో చెప్పాడు, చూశారు, ప్రచండమైన దేవుని యొక్క ఉగ్రతా దినం వస్తుందని. ఆ ఉగ్రతా దినం ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి 7 ఏళ్ల శ్రమల కాలంలో కృమ్మరించబడేటువంటి మహాశ్రమలు. మానవులు తప్పించుకోలేరు. మానవులకు తీర్పు తీర్చినప్పుడు అట్టివారికి దేవుడు అగ్నిగుండాన్ని పడవేసినప్పుడు వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. కనుక ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తన పాపమును గురించి తాను పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఉచితంగా దేవుడు అనుగ్రహించే పాపక్షమాపణ పొందాలి. మోక్ష మార్గాలు, భిన్నమైన మోక్ష మార్గాలు, రకరకాలైన మోక్ష మార్గాలు ఉనికిలో ప్రచారంలో ప్రసారాల్లో ఉన్నాయి. బైబిల్ చెబుతోంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమునందలి విశ్వాసము ద్వారా ఉచిత పాపక్షమాపణ. పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు అయిన క్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన వారు నమ్మి బాప్తిస్మం పొందారు కాబట్టి వారు రక్షించబడ్డారు. కనుక మనం గుర్తెరుగుదాం, ఆనాడు మోషే సమూయేలు కూడా ఆపలేకపోయారు దేవుని ఉగ్రత. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ కృపాకాలంలో దేవుని ఉగ్రత మన కొరకు ఆపారు. కృపాకాలం ముగిసిపోయింది అనుకోండి, ఆ ఉగ్రత మీద పడుతుంది, లోకం మీద పడుతుంది. చూడండి, గ్రీసు దేశం అనుకుంటాను, మొన్న కూడా నేను చెప్పాను, ఏటీఎంస్లో 60 ఆ కరెన్సీ 60 నోట్స్ కంటే ఎక్కువ డ్రా చేయడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆంక్షలు పెట్టిందట. కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు సైతం ఏమైపోతారు చెప్పండి? 60 రూపాయలు మించి డ్రా చేయడానికి వీల్లేదు బ్యాంకుల్లో అంటే. కనుక ఏ క్షణాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలుతుందో ఎవరికి తెలియదు. మనుషుల మీద ఇప్పుడు ఏ విధంగా ఎట్లా లేస్తారో ఎవరికి తెలియదు. కనుక ఈ లోకంలో సంభవిస్తున్న పరిస్థితులను చూస్తున్న వారు ఒక కూలిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది బైబిల్ ప్రకారం. కాబట్టి మారు మనసు పొందటానికి తగిన సమయం ఇదే, పశ్చాత్తాపడటానికి తగిన సమయం ఇదే, ప్రభువును స్వీకరించడానికి అంగీకరించడానికి తగిన సమయం ఇదే. ప్రభువును అంగీకరించిన వారు వారి జీవితానికి వారే ఉత్తరవాదులు, వారే ఉత్తరవాదులు. సువార్త వారికి చేరుతోంది, వారు మాకు అక్కర్లేదంటే వారే ఉత్తరవాదులు. యూదులకు ఉదయాన్నే లేచి దేవుడు పెందలకడనే లేచి ప్రవక్తలను పంపి వారికి బోధ చేయించాడు. బట్ నో బడీ టర్న్స్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు ఎవ్వరూ తిరగటానికి ఇష్టపడలేదు. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగితే వారితో ఇట్లాను, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావునకు నియమించబడిన వారు చావుకు, ఖడ్గానికి నియమించబడిన వారు ఖడ్గానికి, కరువునకు నియమించబడిన వారు కరువునకు, చెరకు నియమించబడిన వారు చెరకు పోవాలి. ఇది యెహోవా వాక్కు. చంపుటకు ఖడ్గం, చీల్చుటకు కుక్కలు, తినేయుటకు నాశనం, చేయుటకు ఆకాశపక్షులు, భూమృగాలు అను 4 విధాల బాధలు వారికి నియమించాను. ఖడ్గము, కుక్కలు, మృగాలు,
అరణ్యాల్లో ఉండాల్సినటువంటి మృగాలు ఊళ్ళ మీద పడుతున్నాయి అన్నమాట. చూడండి, ఒక చిన్న చిరుత పులి పిల్ల ఊర్లోకి వచ్చింది అని అంటే ఇక ఆ రాత్రి ఎవరు నిద్రపోరు కదా. అది విశాఖ లాంటి మహానగరం అయినా, కొన్ని లక్షల మంది ఉన్న నగరమైన ఒక చిన్న చిరుతపులి ఊళ్ళోకి తప్పించుకొని వచ్చి ఊళ్ళో సంచరిస్తోంది అని అంటే ఊరంతా ఎలర్ట్ అయి తలుపులు వేసుకొని పడుకుంటారు. భయం కదా. అట్లాంటిది క్రూర మృగాలు అరణ్యాల్లో నుండి జనవాసాల మీద పడిపోతే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. దేవుడు 4 రకాలైనటువంటి శిక్షలు వారికి సిద్ధపరిచాడు. క్షామము, కరువు, మరణము, ఖడ్గము, చెర. కనుక బబులోను చెరకెళ్లాల్సిన వాళ్ళు చెరకపోతారు, మిగిలిన చంపేస్తాడు. అదే జరిగింది. నెబుకద్నెజరు వచ్చినప్పుడు దండలు వేసి యెరూషలేము చుట్టూతా కూడా ముట్టడి వేసినప్పుడు దొరికినట్టు చంపేశాడు. తిరుగుబాటు చేసే బలాఢ్యులను చంపివేశాడు. 4వ వచనం, యూదా రాజు అయిన హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యాల్లోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగిస్తున్నాను. యూదా రాజు అయిన హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యాలలోనికి ఇటు అటు చెదరగొట్టబడేటట్లుగా యూదులను నేను అప్పగిస్తూ ఉన్నాను అని అన్నాడు. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 సంవత్సరాలు కలిగిన వాడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగిస్తూ ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనాలు చేసినట్లు హేయ క్రియలు చేశాడు. హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు తిరిగి కట్టించాడు. దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. అహాబు చేసినట్లుగా దేవతా స్తంభాలు చేయించాడు. నక్షత్రాలకు మొక్కి వాటిని పూజించాడు. యెహోవా యొక్క మందిరమందు అన్యదేవతలకు బలిపీఠాలు కట్టించాడు. యెహోవా మందిరముకున్న 2 శాలలలో ఆకాశ సమూహాలకు అతడు బలిపీఠాలు కట్టించాడు. అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించాడు. జ్యోతిష్కం, శకునాలు, సోది, యక్షగాండ్రతో సాంగత్యం చేశాడు. యెహోవా దృష్టికి అతడు బహుగా చెడు జరిగించాడు. అంతేకాకుండా అషరాదేవి యొక్క ప్రవక్తను దేవుని యొక్క మందిరమందు ఉంచాడు. దేవుడు కోరుకున్న యెరూషలేములోని మందిరంలో అన్యదేవత ప్రతిమను తెచ్చి ప్రతిష్ఠించాడు. దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది, దేవునికి ఎంత ఉగ్రతకు చోటిచ్చినది అయింది ఇది. తండ్రి చాలా గొప్పవాడు కదా హిజ్కియా కుమారుడు. హిజ్కియా ఎంత గొప్పవాడు. హిజ్కియా కుమారుడు మనష్షే. హిజ్కియా చాలా గొప్ప భక్తుడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా యొక్క చరిత్ర అంతా కనిపిస్తుంది. హిజ్కియా భక్తుడు కానీ హిజ్కియా కుమారుడు మనష్షే దుర్మార్గుడు పుట్టాడు. ఒక భక్తుని కడుపున ఒక దుర్మార్గుడు. చూస్తున్నారా? ఇది భయానకమైన పరిస్థితి. ఇశ్రాయేలీయుల ఎదుట చాలా చెడుతనం. అతడు ఇంతకు ముందటి జనం జరిగించిన చెడుతనం కంటే రెట్టింపు చెడుతనం చేశాడు. అప్పుడు దేవుడు సెలవిచ్చాడు. ఏమిటంటే ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడి యెరూషలేము మీదకి యోదాబారు మీదకి రప్పిస్తూ షోమ్రోను కొలిచిన నూలును అహాబు కుటుంబీలు సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద లాగుతాను. ఒకడు పళ్ళాన్ని తుడిచినప్పుడు దాన్ని బోర్లించినట్లుగా నేను యెరూషలేము తుడిచేస్తాను. మరియు స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసేసి శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నా కోపం పుట్టించారు కనుక తమ శత్రువులందరి చేత దోచబడి నష్టం పొందేటట్టుగా చేస్తాను. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడుగా నడిచి యూదా వారి అందరినీ పాపములో దింపినది కాక ఈ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధుల యొక్క రక్తం బహుగా బహుగా ఒలికించాడు. ఆ కారణం చేత దేవుడు యూదా వారిని శిక్షకు అప్పగిస్తున్నాడు. నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించినటువంటి వాడుగా మనష్షే కనిపిస్తున్నాడు. మనష్షే చేసినటువంటి పాపములకు దేవుడు అనుగ్రహించే శిక్ష బబులోను నెబుకద్నెజరు దండెత్తి రావటమే.
కనుక మనం అనుకుంటాం మనం చేస్తున్నటువంటి పాపములు వాటి యొక్క పర్యవసానాలు మన తర్వాత జనరేషన్స్ మీద దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. కనుక ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆ అకౌంట్ సెటిల్ చేసుకోవాలి. ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది కనికరం పొంది మనం విడుదల పొందాలి. లేకపోతే దాని యొక్క ప్రభావం మన సంతానం మీద కూడా పనిచేస్తుంది. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు, కనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదకి నా చెయ్యి చాపాను. సంతాపపడి పడి నేను విసిగి ఉన్నాను. సంతాపపడి పడి నేను విసిగి ఉన్నాను. నీవు నన్ను విసర్జించావు. నేను నిన్ను విసర్జించడానికి ముందు జరిగింది ఏమిటంటే నువ్వు నన్ను విసర్జించావు. అర్థమవుతుందా? దేవుణ్ణి విసర్జించిన దేవుని ప్రజలను దేవుడు విసర్జించాడు. నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దూరముగా ఉండువాడను కానా అని ప్రశ్నించాడు ప్రభు. ఆయన ప్రేమ కలిగిన వాడు మాత్రమేనా, న్యాయము కలిగి శిక్షించువాడు కాడా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మనం తెలుసుకోవాలి. దేవుడు తన ప్రజలను సహితం వారి పాప సమయంలో వారి పశ్చాత్తాప పడని కారణం చేత వారిని శిక్షకు అప్పగించాడు. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారబడుతున్నాను. నా జనులు తమ మార్గాలను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేస్తున్నాను, నశింపజేస్తున్నాను. సంతానహీనులుగా దేవుని యొద్దకు మరలి రాని వారిని దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. దాన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసేయకూడదు. సంతానం లేని వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి రాలేదు కాబట్టి సంతానం లేదని కాదు. దేవుని ప్రణాళిక ఉంటుంది. ఇది శిక్షలో భాగంగా వారికి ఇస్తున్నటువంటి పనిష్మెంట్. కామన్ పబ్లిక్ దగ్గరికి వచ్చేటప్పటికి గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ అండ్ సావరిన్ ఫౌండేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం ఆయన చేస్తాడు. ఒక భక్తుడికి పిల్లలు ఉండకపోవచ్చు, ఒక నీతిమంతుడికి పిల్లలు ఉండకపోవచ్చు, పుట్టకపోవచ్చు. కాబట్టి వాళ్ళు భక్తిహీనులు పాపులు గనుక ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లు సంతానహీనులు అయ్యారనే స్టేట్మెంట్ ఇక్కడ ఉపయోగించద్దు. దేవుని ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం దేవుడు చేస్తాడు. పర్టికులర్గా ఆ పీరియడ్లో ఉన్న వారి మీద ఆ శిక్ష ప్రకటించాడు. అంతవరకే తప్ప దాన్ని కామన్గా యూనివర్సల్గా అప్లై చేయకూడదు. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉంటారు. ఆటోమేటిక్గా భర్తలు చనిపోతే మరి భార్యలు విధవరాళ్ళు అయిపోతారు. ఎంత విస్తారమైన విధవరాండ్రు అంటే ఎట్లా ఇసుకంత విస్తారంగా విధవరాండ్రు తయారంటే అంత నరవధ జరిగిందన్నమాట. బబులోను చక్రవర్తి వచ్చినప్పుడు పురుషులను ఊచకోత కూశాడు, స్త్రీలు విధవరాండ్రు అయిపోయారు, భర్త లేని వారు అయిపోయారు. సముద్రపు ఇసుక కంటే విస్తారంగా విధవరాండ్రు వచ్చేసారు. సంఖ్య అంత పరిమితం లేనిదిగా అపరిమితమైన సంఖ్య పెరిగిపోయిందన్నాడు. మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదకి దోచుకుని వారిని రప్పిస్తాను. పరితాపమును భయములను ఆకస్మికముగా వీరి మీదకి రాజేస్తాను. 7 కనిన స్త్రీ క్షీణిస్తోంది, ఆమె ప్రాణం విడిచి ఉన్నది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగింకి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానం నొందింది. వారిలో శేషించిన వారు తమ శత్రువు ఎదుటి కత్తిపాలు చేస్తాను. ఇది యెహోవా వాక్కు. 7 పురుషులను బిడ్డలను కన్న స్త్రీ కూడా సిగ్గుపడేటువంటిదిగా హోప్లెస్ కండిషన్స్లోనికి. సాధారణంగా బిడ్డల ఆస్తి కదా, బిడ్డలు ఉన్నవారు హర్షిస్తారు, అతిశయిస్తారు, మా బిడ్డలు ఉన్నారు మమ్మల్ని చూస్తారని. అట్లాంటిది 7 కన్నావిడు కూడాను గొడుగు లేనిది అయిపోతుంది. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువాని గాను దేశస్థులందరితో కలహించువాని గాను నీ వేళ నన్ను కట్టివి. వడ్డీకి నేను బదులు ఇయ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కాదు, అయినను వారందరూ నన్ను శపిస్తున్నారు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలుడినట్లు చేయుదునని సెలవిచ్చాను. ఇర్మియా యొక్క హృదయంలోని వేదనకు దేవుడు ఓదార్పునిచ్చాడు. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? బబులోను రాజ్యాన్ని ఇనుముతో ఉక్కుతో కంచుతో పోలుస్తున్నాడు. దాన్ని బ్రేక్ చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దాన్ని అడ్డుకోగలిగిన వాడు ఉన్నాడా? లేడు.
నా జనులారా, మీ ప్రాంతములన్నింటిలో మీరు చేయు సమస్త పాపాలను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగిస్తున్నాను. ఇశ్రాయేలు దేశంలో ఉన్న సంపద అంతా కూడా బబులోనీయులు దోచుకుపోయారు. దేవుని ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. దేవుని ప్రజలు ఎన్నడూ ఊహించిన చర్య కాదు ఇది. తమ ఆస్తంతా దోపిడికి గురవుతుందని ఎప్పుడు అనుకోలేదు. స్వాస్థ్యాలు నిధులు క్రయం లేకుండా దోపిడికి గురైపోతాం. దోచుకుంటారు. ఎవరు అమ్మకాలు కొనుగోళ్ళు ఉండవు. లాక్కోవటం, అనుభవించడం, తీసేసుకోవటం, అనుభవించడం. నీ వెరిగిన దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేస్తాను. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించేస్తుంది. ఇది చూడండి ఎట్లా ఉందో. నీవు ఎరుగని దేశంలో నీ శత్రువులకు నువ్వు దాసుడు అవుతావు. ఒక విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కల్దీయుల పట్టణమైన ఊరు నుండే పిలిచాడు. అది బబులోను ప్రాంతమే. కల్దీయులు అంటే బబులోనీయులే కనుక ఆ ప్రాంతం నుంచి దేవుడు పిలిచాడు. మళ్ళీ ఆ ప్రాంతానికి చెరకెళ్తున్నారు. చూడండి విచిత్రం. అబ్రహాం ఎక్కడి నుండి లేచి వచ్చాడో అక్కడికే వారు పంపించబడుతున్నారు పనిష్మెంట్ కోసం. కనుక అబ్రహామునకు చేయబడిన వాగ్దాన ఫలంలో అనుభవిస్తున్న వారు ఆయనకు తిరుగుబాటు చేసినప్పుడు మరలా ఆ స్థలానికి వెళ్ళారు. కల్దీయుల ప్రాంతానికి వెళ్ళారు. దేవునికి లోబడిన అబ్రహాము కల్దీయుల ప్రాంతం నుండి కనానుకు వస్తే, దేవుని తిరస్కరించిన దేవుని ప్రజలు కనాను నుండి కల్దీ దేశానికి వచ్చారు. కనుక ఒకప్పుడు దాసులుగా ఉన్నవారు విడుదల పొంది స్వతంత్రులు అయితే, ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నవారు విడుదల పోగొట్టుకొని చెరకెళ్ళి దాసులైపోయారు. ఏమిటి కారణం? పాపము ప్రమాదకరమైనది. పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము నుండి విడుదల పొందాలి. పశ్చాత్తాపడండి. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహిస్తోంది అన్నాడు. నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబము హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులు గుడిపూడి ఆనంద్ శామ్యూల్ జాన్ శోభనా గార్ల వివాహ దినం సందర్భంగా తల్లి స్వర్ణలత గారు, కుటుంబ సభ్యులు అనిత రాకేష్ గారు, రక్షిత్ జెస్సీ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. శామ్యూల్ జాన్ గారు, శోభనా గారికి మీరు ఇచ్చిన వివాహ దినం కొరకు వందనాలు. స్వర్ణలత టీచర్ గారికి మీ కృతజ్ఞతలు. వారి కుటుంబ సభ్యులను దీవించమని ప్రార్థిస్తున్నాం. నూతన ఎపిసోడ్ సహకారులను ఈ రాత్రి మీరు మాట్లాడి పంపించండి ప్రభు. ఆయన మరలా మేము తిరిగి కలుసుకునే సమయానికి మీ ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో చూచుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.